रामनीलमेघश्याम कोदण्ड राम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नीलमेघश्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राजा रामचंद्र महाराज की जय। वशिष्ठ महर्षि प्रप्रथमंगा రామచంద్రమూర్తి వారి యొక్క నొసటన పాలభాగంలో తిలకం దిద్దారండి. ప్రప్రథమ రాజ్య తిలకము అంటారు. సభ అంతా కూడా భగవంతునికి జై జై కొట్టింది. ఆ నినాదంతో మారుమరుగుపోయింది భవనం అంతా కూడా. అంతేకాదు తులసిదాస్ అంటారు భూ నభ అంతరాళం, భూ నభ మధ్యలో ఉన్నాను, భూనభోంతరాళాలంటారు. మారుమ్రోగినిట్ట ఆ స్లోగన్స్ అలాగ చూడండి. బ్రాహ్మణులకి దానాలు చాలండి ఇంకా అనేటట్టుగా, యాచకులు బీదా సాదలు వారందరికీ దాని ఆహారం మొట్టమొదటగా యాచకులు సంభావన అంటారు. దేవతలందరూ రామపట్టాభిషేక దర్శనానికి వచ్చారు. పుష్పవృష్టి కురిపిస్తున్నారు. దేవదుందుభులు మ్రోగుతున్నాయి. కిన్నరులు గంధర్వులు ఈ రెండు జాతుల వారు మంచిగా పాట పాడగలరు. కిన్నర గంధర్వులు, గాంధర్వం అని పేరు సంగీతానికి. వారందరూ చక్కగా పాడుతున్నారు. అప్సరసలు నాట్యం చేస్తున్నారండి. భరతుడు ఛత్రాన్ని పట్టుకున్నాడు. లక్ష్మణ శత్రుఘ్నులు వింజామరలు వీస్తున్నారు పరమాత్మకి. విభీషణ హనుమదాదులు, సుగ్రీవ అంగదుడు, జాంబవాన్, నల, నీల, గవాక్ష వీరంతా వానర ప్రముఖులు, విఐపీలు. వీరంతా వచ్చారండి. అందరి దగ్గర ఆభరణాలు ఉన్నాయి, ఆయుధాలు కూడా ఉన్నాయి. డాలు, కత్తులు, శక్తి, తోమరములు, ఇట్లా 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 బారులు తీర్చి నిలబడ్డారండి వీరంతా. పరబ్రహ్మమూర్తి పరమాత్మ సగుణ రూపంగా ఆ నిర్గుణ నిరంజన స్వామి దర్శనం చేసుకుని, ఎవరి తరమండి ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని మాటలలో చెప్పగలిగేవారు ఎవరున్నారు లోకంలో? ఎవరి వల్ల కాదు. అయితే కవులు ఊరుకుంటారా? సంపూర్ణంగా వర్ణన చేయటం చేతగాకపోయినా తమకు తోచినంత మేరకు విబుధ వరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అన్నట్టుగా కవులు ఊరుకుంటారా? చేతనైనంత వర్ణిస్తారు. ఆ విధంగా తులసీదాసు కూడా మాకు చేతనైనట్టుగా ఈ రామ పట్టాభిషేక మహోత్సవాన్ని వర్ణన చేస్తున్నాను నేను. శారదాదేవి చేతగాదావిడికి, చదువుల తల్లి, అమ్మలగన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి యమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ధియుచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. అలాంటి శారదాదేవి కూడా వర్ణించలేదు. శేషుడు 100 నాలుకలు, వారి వల్ల కాదు, చేతులు ఎత్తేశాడు.
ఇక ఆగమములు, వేదాలు, శాస్త్రములు, పురాణాలు మా వల్ల కాదండి. ఏదో మాకు చేతనైనంత మేము చెబుతున్నాం అంతే. పార్వతీ అమ్మవారితో పరమశివుడు అంటున్నాడు, దేవి నేను మాత్రం రామకథని సంపూర్ణంగా చెప్పగలనా అన్నారు. మా వల్ల కూడా కాదు కదా, నాకు తోచినంత వరకు చెప్తున్నా. అంతరిక్షంలో ఉన్నారు దేవతలు, చక్కగా స్తోత్రాలు చేస్తున్నారు. అప్పుడు చతుర్వేదములు రూపుదాల్చి వచ్చినాయండి. 4 వేదాలు 4 స్వరూపాలతో వచ్చినాయి, వేషం వేసుకు వచ్చినాయిట. ఏం వేషాలలో వచ్చినాయి అంటే భట్రాజు వేషంలో వచ్చినాయిట. వారికి చక్కని వాక్కు ఉంటుంది, వర్ణిస్తారు బాగా. అలాంటి సర్వజ్ఞుడు రామచంద్రమూర్తి వారిని అందరినీ ఆదరించి గౌరవించారు. భట్రాజులు స్తోత్రాలు చేస్తున్నారు. చూడండి, ఆ విధంగా 4 వేదాలు ఆరూపంగా వచ్చి భగవంతుడిని స్తోత్రం చేసిన తర్వాత స్వామివారి యొక్క అనుజ్ఞ తీసుకుని 4 వేదాలు వేరువేరుగా సత్యలోకానికి వెళ్ళిపోయినాయి. అవి బ్రహ్మగారి దగ్గర ఉంటాయి. 4 వేదాలు 4 ముఖాలు బ్రహ్మదేవునికి. ఆ తర్వాత సదాశివుడు రామచంద్రమూర్తి సన్నిధికి వచ్చి 2 చేతులు జోడించి, మహానుభావ మాట రావటల్లా గద్గదం, గాద్గదికం అంటారు, డగ్గుత్తిక, అలా ఉన్నప్పుడు అనేక విధాలుగా రామచంద్రమూర్తిని స్తోత్రం చేస్తున్నారు. హే లక్ష్మీపతి రంగధామ, శ్రీరంగధాముడు. అమ్మవారు లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియా. లక్ష్మీపతి ఏం కోరుతున్నారు అందరూ? మీ యొక్క దివ్య శాశ్వత పాద సరోజముల యందు మాకందరికీ ఎడతెగని భక్తి, అవ్యభిచారిణీ భక్తి, నిర్గుణ భక్తి, అనన్య భక్తి, అదే మేము కోరేది. ఈ భక్తి కలగాలి అంటే సాధు సాంగత్యం ఉండాలి. ఎక్కడెక్కడ తిరిగినా సత్సంగ సదనానికే రావాలి. అంచేత సత్సంగం ద్వారానే ఇతరమైనటువంటి సాధనలు, ఇది ఆధారం, బేస్ అన్నట్టుగా సాధు సాంగత్యం, ఆ భాగ్యం కలిగేటట్టు మాకు వరాలు ఇమ్మని కోరారండి అందరూ. ఆయన అలాగే భక్తిని వరంగా ఇచ్చారు పరమాత్మ. చూడండి, ఇతరమైన ఏ కోరికలు కోరినా భగవంతుడు ఆలోచించకుండా వెంటనే ఇచ్చేస్తారు. మోక్షం ఇమ్మన్నా సరే ఆలోచించడు. ఏం కావాలిరా? ముక్తి, లేలో తీసుకో. ముక్తి అడగకుండా, స్వామి మాకు ముక్తితో పని లేదు, భక్తి కావాలి అంటే మాత్రం లూప్ లైన్లో పెడతాడు పరమాత్మ, పెండింగ్లో పెడతాడు, వెంటనే ఇవ్వరు. ఇలా అడిగినటువంటి వాణ్ణి పరిపరి విధాల పరీక్షలు పెట్టి ఆ పరీక్షలో వారు నెగ్గితేనే భక్తి. ఇది భాగవత రహస్యం. పంచమ స్కంధంలో అంటారు శ్రీశుకుల వారు, ముక్తిం దదాతి కర్హిచిత్స్మ నా భక్తి యోగం.
ముక్తి యోగం అయితే ఇస్తాడు, భక్తి యోగం ఇవ్వరికి. అంత అమూల్యం, అది కాస్ట్లీ. దానికి బాగా త్యాగం చేయాలి. ఎంత త్యాగం చేయాలన్నారు? నీ శిరస్సును ఖండించి స్వామి ముందు పెట్టాలి, అంత త్యాగం చేయాలి. నువ్వు చేయగలవా? చేయాలంటే నీకు భక్తి, లేదంటే ముక్తి. ముక్తికి ఇంత త్యాగాలక్కల్లా. భక్తి కావాలంటే మాత్రం సిరికాటై, శిరస్సుని నువ్వు ఖండించుకో, అక్కడ పెట్టు. ఆ తర్వాత పరమాత్మ మళ్ళీ ప్రాణం ఇస్తాడు. అంత త్యాగం నువ్వు ముందు చేయాలి. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానశు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజదే తదయతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాద్యతయ శుద్ధసత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే దహరం విపాపం పరమేష్మభూతం. ఇట్లా త్యాగేన ఏకే అమృతత్వమానశు. ఇంతటి త్యాగ పురుషులు బహు కొద్ది మంది ఉంటారండి. బహూనాం జన్మనాం అంతే అన్నట్టు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు ఇటు త్యాగం చేసేవాళ్ళు. ఏమి త్యాగం అంటే శిరస్సే ఇవ్వాలి, అంటే నీ జీవత్వాన్ని నువ్వు త్యాగం చేయాలి. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. వేల వేలలో ఏ ఒకడో అరో ఉంటారట. పరమాత్మ అంటాడు అక్కడ, యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి. కశ్చిత్ మాం వేత్తి తత్వతః. అంచేత భక్తి పరమాంత త్వరగా ఇవ్వరండి. ఈ విధంగా దేవతలు చూడండి, రామరాజ్యం దేవతలు రామరాజ్యాన్ని కోరారు కనుక ఉత్తరకాండలో వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి ఉత్తరకాండ కథని తులసీదాసు వర్ణించలా. ఆయన భయం వేసింది, దుఃఖపడ్డారు. అయ్యో, 14 సంవత్సరాల వియోగం తర్వాత మా తల్లి తండ్రి చాలా కాలం తర్వాత కలిశారే, మళ్ళీ వారిద్దరినీ నేను విడదీయలేను, నా వల్ల కాదు అన్నాడు. సీతా పరిత్యాగాన్ని వారు చెప్పల తులసి రామాయణంలో. మా అమ్మా నాన్న నీ విడదీస్తానా మళ్ళీ? అందువల్ల రామరాజ్య వర్ణనతో గ్రంథం సమాప్తమైపోతుందండి. కాకభూషుండి మహానుభావుడు కాకి రూపంలో ఉంటాడు. ఆయన గరుత్మంతునితో ఈ రామకథని చెప్తున్నారు. గరుడా, పరమ పావనమైన రామ పట్టాభిషేక మహోత్సవం. ఎవరు శ్రద్ధగా వింటారో వారికి నిష్కామ భక్తి అనుగ్రహిస్తా పరమాత్మ. ఈ విధంగా అంతా రామమయం అయిపోయిందండి. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. అంతా రామమయం, బి జగమంతా రామమయం. అంతరంగమున ఆత్మారాముడనంతరూపముల వింతలు సలపగ. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. సో అనండి, అంతా
సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులో ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతరామమయం జగమంతరామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా అంతరామమయం ఈ అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండములు బ్రహ్మలు మొదలుగా బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా అంతరామమయం జగమంతరామమయం ఈ జగమంతరామమయం నదులు వనంబులు నానా మృగములు విదిత కర్మములు వేద శాస్త్రములు అంతరామమయం జగమంతరామమయం నదులు వనంబులు నానా మృగములు విదిత కర్మములు వేద శాస్త్రములు అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరామమయం ఈ జగమంతరామమయం భక్తవత్సల భగవాన్ की जय। జయ రామ రమ రమణం శమనం జయ రామ రమ రమణం శమనం భవతాప భయాకుల పాహి జనం జయ రామ రమ రమణం శమనం భవతాప భయాకుల పాహి జనం అవధేశ సురేశ రమేశ విభో శరణాగత మాగత పాహి ప్రభో అవధేశ సురేశ రమేశ విభో శరణాగత మాగత ప్రాహి పహో జయ రామ రమ రమణం శమనం భవ తాప భయాకుల భక్తవత్సల భగవాన్ की जय। అయోధ్య నగరం నిత్య నూతనం మంగళోత్సవాలు, దినోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ మహా ఉత్సవాలతో శోభిస్తున్నది. ఆనంద సంభరిత ఆత్మలై సుఖపడుతున్నారండి రామరాజ్యంలో. ఈ పూటకి విరామం. రామరాజ్య వర్ణన సాయంకాలం 3ంటికి అలా విందామండి. భక్తవత్సల భగవాన్ की जय। స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః.
అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః, అధనాः సధనాः సంతు, జీవంతు శరదాం శతం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా సహజాతాయ జగన్నాథాయ మంగళం.